తెలుగుదేశం పార్టీ ముస్లింలకు అండగా ఉంటుందని టీడీపీ యువనేతలు బోడే వెంకట్రామ్ గద్దె క్రాంతికుమార్ తెలిపారు. ముస్లింల సంక్షేమం, అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఎన్నికలకు ముందు చెప్పిన విధంగానే ఇమాములు, మౌజన్లకు గౌరవ వేతనాలు ఇస్తోందన్నారు. ఎంతో పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లింలు నిష్ఠతో ఉపవాస దీక్షలు ఉంటారని, మత సామరస్యానికి రంజాన్ ప్రతీకగా నిలుస్తుందన్నారు. అల్లాహ్ దయా కరుణతో వారికి అంతా మంచి జరగాలని ఆకాంక్షించారు. పవిత్ర రంజాన్ మాసమును పురస్కరించుకుని రజాయే రబ్ కమిటీ ప్రతినిధులు రాబియా, నజీర్, నస్రీన్, నాజియా ఆధ్వర్యంలో యనమలకుదురు, ఇందిరానగర్ 1లో ముస్లిం సోదర సోదరీమణులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తనయుడు గద్దె క్రాంతికుమార్, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తనయుడు బోడే వెంకట్రామ్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. వారికి కమిటీ సభ్యులు చిరు సత్కారం చేశారు. అనంతరం వారు ముస్లిం సోదరులకు భోజనం వడ్డించి ఇఫ్తార్ విందును ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఎంతో నియమ నిష్ఠలతో రంజాన్ ఉపవాస దీక్షలు ఉంటారని అన్నారు. సూర్యోదయం ముందు నుంచి సూర్యాస్తమయం వరకు అన్న పానీయాలు తీసుకోకుండా దైనందిన కార్యక్రమాలు చేసుకుంటూనే దైవ ధ్యానంలో గడుపుతారని చెప్పారు. చెడు అలవాట్లను త్యజిస్తారని, సత్కార్యాలు చేస్తారని, తమకు చేతనైన సహాయం పేదలకు చేస్తుంటారని అన్నారు. పేద ధనిక అనే తేడా లేకుండా అందరూ కలిసి ఉపవాస దీక్షల విరమణ, ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేస్తారన్నారు. రాబియా, నజీర్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ముస్లింలకు అండగా ఉంటుందని చెప్పారు. టీడీపీ ప్రభుత్వంలోనే షాదీఖానాలు కట్టించడం జరిగిందని, పేద ముస్లిం పిల్లల కోసం దుల్హన్ పథకం, ఇమాంలు, మౌజన్లకు గౌరవ వేతనం, ఇలా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందన్నారు. అందరూ కూడా కఠోరంగా ఈ ఉపవాసాన్ని పాటిస్తా చక్కగా చుట్టూతో ఉన్న వారందరికీ సహాయం చేస్తా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఇప్పుడు ముస్లిం సోదరిమణులకి మొదటి పీఠం వేస్తుందని మీరు అందరూ గ్రహించాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా మనకి ఒక మంత్రి రిజర్వేషన్ ముస్లిమ్స్కి ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఇలాగా షాదీఖానాలు, అలాగే బోళ్ళని వస్తువులు ఇవ్వటం తెలుగుదేశమే ముందుకు తీసుకొచ్చింది. పవిత్ర రంజాన్ మాసం నందు మన నజీర్ భాయ్ మరియు సోదరులు మధ్యలో జరుగుతున్న ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమానికి హాజరవడం జరిగింది. చాలా చక్కగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి ప్రజలందరూ దాదాపు 2000 మందికి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం ఇలానే జరుపుతారు. ఈ సంవత్సరం కూడా బాగా చేశారు. ఎప్పుడు ఇలానే మన నజీర్ భాయ్, అలానే మన సోదరులు అందరూ కలిసి ఇలానే జరపాలని నేను మనసారా కోరుకుంటున్నాను. అల్లా ఆశీస్సులు ఈ రంజాన్ మాసం మొత్తం వాళ్ళ మీద చూపాలని నేను మనసారా కోరుకుంటున్నాను. టీడీపీ నేత బెజవాడ నజీర్ మాట్లాడుతూ ముస్లింలు ఎంతో నిష్ఠగా ఉంటున్న రంజాన్ ఉపవాస దీక్షలు చివరి దశకు చేరుకున్నాయని అన్నారు. జకాత్ అనేది ఇస్లాం మతం ప్రాథమిక సూత్రాలలో ఒకటని, సమాజంలో ఆర్థిక సమానత్వం ఉండాలని ఇస్లాం బోధిస్తుందని, ఇది సాధించాలంటే సంపద పంపిణీ ఒక మార్గమని అన్నారు. సంపద కలిగిన ముస్లింలలో ప్రతి ఒక్కరూ తమ కనీస అవసరాలకు పోగా మిగిలిన సంపదల నుంచి కనీసం 2.5% తప్పనిసరిగా ముస్లిం సమాజంతో పంచుకొని తీరాలన్నారు. జకాత్ పంపిణీ లక్ష్యం నిరుపేదలు, నిస్సహాయుల కనీస అవసరాలను తీర్చడమేనన్నారు. మన మిత్రులతో అట్లాగే ఇరుగు పొరుగు వారులతో అందరితో మన ఇంట్లో వాళ్ళ స్తోమతను బట్టి ఇంట్లో ఏదైతే వండుతామో అది ప్రతి ఒక్కరికి కూడా పంచడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ నెల అనేది కుల మతాలకు అతీతంగా జరుపుకునే పండగ. ఈ నెలలోనే ఖురాన్ అవతరించింది కాబట్టి కఠోర దీక్షలు చేస్తా 30 రోజులు ఉపవాసం చేస్తూ నీళ్లు, అన్నం అనే ఇది లేకుండా చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ఈ ధ్యానంలోనే, దేవుని యొక్క ధ్యానంలోనే ఇచ్చేస్తా. అలాగే తమ పనులు కూడా చేసుకుంటా ఈ నెలని సంతోషంగా గడిపాము. ఇప్పుడు నెల కూడా అయిపోవడానికి వచ్చేసింది, ఇక దగ్గరలో పడింది పండగ కూడా. ఇక ఇలాగే ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవాలని చెప్పి మనసారా నేను ఆశిస్తున్నాను.